హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ ముందుకు వచ్చేసా చికెన్ ఫ్రైతో. ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఆనియన్ మంచిగా దోరగా వచ్చేంత వరకు వేపుతూ ఉండాలి. ఆనియన్ దోరగా వేగాక దాంట్లో చికెన్ వేసుకోవాలి. చికెన్లో నేను ఆల్రెడీ తగినంత ఉప్పు, పసుపు వేసాను. చికెన్ని మంచిగా కలుపుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ని మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. చికెన్ అడుగంటకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయాక చికెన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై అవ్వడం కోసం మూత పెట్టుకోవాలి. చికెన్ మాడకుండా కలుపుతూ ఉండాలి. నూనె పైకి తేలేంత వరకు చికెన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను చేసే ఫ్రై ముక్క గట్టిగా కాకుండా జ్యూసీగా ఉండేలాగా నేను ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుందని మనందరికీ తెలుసు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అల్లం వేసిన వెంబటే కింద అడుగంటుతుంది, దాన్ని చూసుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లో తగినంత కారం వేసుకోవాలి. మేము కారం కొంచెమే తింటాం కాబట్టి నేను కొంచెమే వేస్తున్నా. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. కారం వేసాక దానిని మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం వేసాక అడుగంటుతుంది. కర్రీ అడుగంటకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ మొత్తం ఈవెన్గా కలుపుతూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక దానిలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. దీనిలో ఫ్రై మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇలాచీ ఒకటి దంచి వేసుకున్నాను. కర్రీ మొత్తాన్ని ఈవెన్గా కలుపుకోవాలి. అలాగే కర్రీ మాడకుండా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కారం వేయడం వలన కర్రీ అనేది అడుగంటుతూ ఉంటుంది. కర్రీ మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కర్రీ మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. కర్రీ అడుగంటకుండా దాన్ని కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఏం కర్రీ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తిమీర మగ్గడం కోసం మూత పెట్టుకోవాలి. మన జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.